ఇప్పటికే సమయం చాలా అయినది, 9 గంటలు దాచినది. వస్తుంది 9:30 గంటలకే ప్రార్థన ముగించాలి. 9:30 గంటలకే ముగించాల్సిన ప్రార్థన 9 గంటలకు వాక్యాన్ని ప్రారంభించాము కనుక అందరూ జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాను. మన మధ్యలో కొండూరుతండ పరిసర ప్రాంతాల్లో దేవుని బహుబలంగా వాడబడుతున్న దైవజనులు జాషువా ప్రవీణ్ గారు మన మధ్యలో ఉన్నారు. మన దేవుని యొక్క వర్తమానమును మనకు కొద్ది నిమిషాలు అందించవలసినదిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ కూటమును ఏర్పాటు చేసి మమ్మల్ని ప్రత్యేకంగా ప్రేమించి ఆహ్వానించినటువంటి బుల్లపుగు యోనా గారు, పెద్ద కృష్ణ పెర్మాన్ గారికి, పెద్దమ్మ గారికి, అలాగే తమ్ముడు యేసుబాబుకి, వారి కుటుంబ సభ్యులకి, వారి బంధువులు, శ్రేయోభిలాషులందరికీ కూడా ముందుగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వేదికను అలంకరించి ఉన్న ఈసీఐ వ్యవస్థాపకులు, కృష్ణా డిస్టిక్ అలాగే తెలంగాణ డిస్టిక్కి డైరెక్టర్గా ఉన్నటువంటి మా మామయ్య గారు స్టీఫెన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే స్థానిక దైవ సేవకులు కొండగట్ల అలాగే చుంటుపట్ల రాష్ట్రం అంతటా కూడా అనేక ప్రాంతాలలో అనేక మంది దైవజనులకి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి మా మేనమావ గారు పాస్టర్ నిరీక్షణ రాయ్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే బేపుల నగర్ పరిసర ప్రాంతాలలో సేవ చేస్తున్నటువంటి నాన్నగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి విశేషంగా ఈనాటి ఈ గృహ కోడికకు విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. దూరంగా ఉన్న వారికి, దగ్గరగా ఉన్న వారికి, స్త్రీలకి, పురుషులకి, పెద్దలకి, చిన్నలకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నేను వందనాలు అందరికీ చెప్పాను కానీ సగం మంది నా వైపు చూసి వందనాలు చెప్తున్నాను. అడిగి మరీ వందనాలు చెప్పించుకోవాల్సి వస్తుంది. ఈరోజు నాకు దేవుడు ఇటు అవకాశాన్ని ఇచ్చినందుకు దేవాది దేవుని ముందుగా మహిమపరుస్తా ఉన్నాను. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావంలో ఆయనకే చెల్లును గాక. ఆమె దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఇక్కడ ఎవరికైనా కొత్త వ్యక్తినండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రిలేషన్ నాకు. మీ అందరి మధ్యలో కూడా ఇలా నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా ఎంచుకుంటా ఉన్నాను. మంచిది. దేవుడు ఈ మాటలన్నీ కూడా మన హృదయాలలో పదిలపరిచినట్లుగా, మన హృదయాల్లో చేర్చబడి దేవుని యొక్క కార్యం మన హృదయంలో జరిగినట్లుగా దేవుడు ఆయన ఆత్మ సహాయం మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. చాలండి. దేవుడు చదవబడిన వచ్చిన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ మాటను మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా, ఈ సాయంత్రకాల సమయాన్ని మీరు ఆశీర్వదించి మాకు ఇచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు. వచ్చేది వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. చదవబడిన వచ్చిన భాగాన్ని ప్రభా మా అందరికీ అర్థమగు రీతిగా నాయన మీరే వివరించండి. ప్రభా, మీకు వందనాలు. రాత్రికాల సమయంలో ప్రభా ఈ వాక్యమునైనా బహుసూటిగా తేటగానైనా బిడ్డల హృదయాలను చేర్చబడినట్లుగా సహాయం దయచు. మీ పక్షాన్ని నిలబడిన మీ సేవకుడు బలహీనుడు మీ ఆత్మ చేత నింపి బలపరిచి మీ శిలువ చేతను మెరుగుపరిచి మీ నామానికి మహిమ వచ్చినట్లుగా మీరు మాట్లాడి మిమ్మల్ని పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 17వ అధ్యాయము
26వ వచనాన్ని మనం చదువుకుని ఉన్నాం. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన పరిచర్య చేస్తున్న దినాలలో పరిసయ్యులు కొందరు ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి మనుష్య కుమారుని దినము ఎలా ఉంటుందో దయచేసి మాకు తెలియచేయండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణ రెండో రాకడలో ఎప్పుడు రాబోతా ఉన్నారు అని ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పమని పరిసయ్యులు అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుచు ఆయన కొన్ని సూచనలు చెప్పారు. ఖచ్చితంగా ఇలా జరిగినప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వస్తుంది అని ప్రభువు చెప్పలేదు, కానీ కొన్ని సూచనలు చెప్పారు. ఎలా ఉన్నప్పుడు కాలం ఎలా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వస్తుంది అని మీరు గమనించవచ్చు అనే మాటకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతూ నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఎప్పుడు వస్తుంది అని అంటే మనుష్య కుమారు దినములు ఆ దినములు ఎలా ఉంటాయి అని అంటే నోవాహు దినముల వలె ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటాయి అంటే నోవాహు దినముల వలె ఉంటాయి. అయితే మరి నోవాహు దినములు ఎలా ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యాన్ని చదువుకుని ఈరోజు రాత్రికాల సమయంలో మన అందరము తెలుసుకుందాం. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉన్నదట. నోవాహు దినములలో భూలోకములో మనుషులందరూ ఎలా ఉన్నారంటే దేవుని సన్నిధిలో చెడిపోయి ఉన్నారు. అనగా దేవాది దేవుడు నియమించిన ఆ నియమావళిని వారందరూ కూడా మర్చిపోయి వారు తమ ఇష్టానుసారముగా జీవిస్తా ఉన్నారు. ఎలా జీవిస్తా ఉన్నారంటండి? భూలోకము బలాత్కారముతో నిండిపోయి ఉన్నది. బలాత్కారముతో నిండిపోయి ఉన్నది అనగా బలవంతులు బలహీనులను దోచుకుంటా ఉన్నారు, ధనవంతులు దరిద్రులను దోచుకుంటా ఉన్నారట. అలాగే ఇంకా మనం ముందుకు చదివినట్లయితే దేవుడు లోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డ, నోవాహు దినములలో భూలోకమంతా దేవుని సన్నిధిలో చెడిపోయి ఉన్నదట. భూలోకమంతా బలాత్కారంతో నింపబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలవంతులు బలహీనులను దోచుకుంటా ఉన్నారు, ధనవంతులు దరిద్రులను దోచుకుంటా ఉన్నారు. నేటి దినములు కూడా అలాగనే ఉన్నాయి. మనము నేటి దినములను పరిశీలన చేసినప్పుడు ఇప్పుడంతా కూడా పారిశ్రామికవేత్తలందరూ కూడా జనాల యొక్క వీక్నెస్ ఏంటో కనుక్కొని ఆ వీక్నెస్ మీద వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే క్యాష్ చేసుకుంటా ఉన్నారు. మనము జియోని మనం చూసినట్లయితే జియో మొబైల్ వచ్చినప్పుడు, జియో సిమ్ వచ్చినప్పుడు మొదటిగా నెట్ ఫ్రీ అన్నారు. మొబైల్లో ఆ యొక్క నెట్వర్క్ అంతా కూడా ఫ్రీ అని చెప్పారు. తర్వాత కొన్ని రోజులకి 300 రీఛార్జ్ చేస్తే 3 నెలలు ఫ్రీ అన్నారు. మళ్ళా తర్వాత ఏం చేశారండి? మరలా తర్వాత కొంతకాలానికి 600 పెట్టి రీఛార్జ్ చేస్తే 3 నెలలు ఫ్రీ అన్నారు. ఇప్పుడైతే 900 పెట్టి రీఛార్జ్ చేస్తే 3 నెలలు వస్తా ఉంది. మొట్టమొదట మన అందరం మొబైల్స్ కి ఎడిక్ట్ అవడానికి ఏం చేశారు? ఒక సంవత్సరం పాటు ఇంటర్నెట్ అంతా ఫ్రీ ఇచ్చేసారు. ఫోన్లో మాట్లాడుకోవడానికి అంతా అవకాశాలు ఇచ్చారు. అంతకు ముందు 10 రూపాయలు వేసి నెలంతా వాడిన వ్యక్తులు అక్కడి నుంచి ఏం చేశారంటే ఎప్పుడైతే ఫ్రీ అన్నారో ఇక్కడ నుంచి పొద్దుగూకులు ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉన్నారు. ఏదో ఒకటి మొబైల్లో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అలా చేస్తూ మనం ఒక సంవత్సరంలో ఎలా అయిపోయామో అని అంటే ఆ మొబైల్ లేకపోతే బ్రతకలేమేమో
అన్నం తినకపోయినా నీళ్లు లేకపోయినా పర్లేదు, కానీ మొబైల్లో ఛార్జింగ్ లేకపోతే మాత్రం చాలా కష్టం. చాలా మందికి ఉదయాన్నే లేవంగానే ఏం చేస్తారంటే మొబైల్ ఓపెన్ చేసి చూస్తారు, ఎవరెవరు ఎటువంటి పోస్టులు ఎఫ్బీలో పెట్టారు, సోషల్ మీడియాలో ఏం పెట్టారు, ప్రతిదీ కూడా మొబైల్ కి ఎడిక్ట్ అయ్యేటట్టుగా చేస్తారు. 300 కదా అని చెప్పి రీఛార్జ్ చేసుకొని చేస్తే దానివల్ల ఏం చేస్తారంట 600 చేస్తారు, మళ్ళీ ఇప్పుడు 900 చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తెలియగల వారు ఏం చేస్తారు, తెలివి లేని వారిని దోచుకున్నారు, బలవంతులు బలహీనులను దోచుకుంటా ఉన్నారు. ఇలా చెప్పుకోవడానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఆ దినాలు కూడా నేటి దినాల వల్ల నోవాహు దినములు కూడా ఉన్నాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఇంకొక మాట కూడా తెలియజేయబడుతూ ఉంది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. మార్గములను చెరిపివేసుకోవడం అంటే ఏంటండి? చూడండి, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నా. చూడండి, దేవుని కుమారుడు నరుల కుమార్తెను చక్కని వారని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనుషులందరికీ పెట్టిన నియమం ఏంటండి? ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి. కానీ ఇక్కడ దేవుని కుమారులు మనుషుల యొక్క కుమార్తెలు వారిద్దరూ కూడా ఏం చేశారంట? వివాహము చేసుకున్నారు. ఈరోజు కూడా లోకమంతా ఇలాగే ఉంది. ఇద్దరు పురుషులు కలిసి సహజీవనం చేయడం తప్పేమీ కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది. ఇద్దరు స్త్రీలు కలిసి సహజీవనం చేయడం తప్పేం కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది. దేవుడు అని మాట్లాడితే యవన వయసులో ఉన్న పురుషుడు యవన వయసులో ఉన్న ఒక స్త్రీ వివాహం చేసుకోవాలి అనేది దేవుని చిత్తం. వారిరువురు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగిన మరొక తరానికి వారు జన్మనివ్వాలి. అలాగే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి అనేది దేవుని ఉద్దేశం అయితే సృష్టికి వ్యతిరేకముగా దేవుడు నియమించిన ఆ మార్గములన్నిటినీ కూడా ఏం చేస్తా ఉన్నారంటే మనుషులు చెరిపేసుకుంటా ఉన్నారు. అందుకని దేవుడు మాట్లాడుతూ అని అంటున్నాడు, భూమి మీద మనుషులందరూ ఎలా అయిపోయారంట? చెడిపోయారు. 5వ వచనం చదవండి. నల్ల చెడుతనము భూమి మీద గొప్పదనియం వారి హృదయం యొక్క తలంపులలోని మోహాంతయం ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియం యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క ప్రవర్తన భూమి మీద ఎలా ఉంది అని అంటే, దేవుడు భూమి మీద మనుషులను చేసినందుకు ఆయన పశ్చాత్తాపడే విధముగా మనుషుల యొక్క ప్రవర్తన ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఈ రోజు మనము ఎటువంటి పరిస్థితులను మన కళ్ళారా చూస్తున్నాము. ఎక్కడ చూసినా మర్డర్లు, మానభంగాలు, ఎక్కడ చూసినా మోసాలు, సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతారు. మనకి తెలియకుండానే మన అకౌంట్లో డబ్బులు మాయమైపోతారు. మనకి తెలియకుండానే మన ఫేస్బుక్ అకౌంట్లు, మన మొబైల్, మన ఇంట్లో, మన కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా ఎక్కడో ఉన్న వ్యక్తి డేటా అంతా దోసేసుకుంటా ఉన్నారు. మనకి ఏ లోన్లు మనకు కావాలని అడగకపోయినా సరే వాళ్ళే ఫోన్లు చేసి మీకు లోను వస్తుందని చెప్పి మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రకంగా భూమి మీద మనుషులందరూ కూడా ఇతరులను మోసం చేయడము, వారు మంచిగా బ్రతకడం కోసం ఇతరులకు ఎటువంటి వారి పట్ల ఎలాగైనా ప్రవర్తించినా తప్పులేదు, అదే తెలుగు అనుకొని ఈ రోజు మనుషులందరూ కూడా ప్రవర్తిస్తా ఉన్నారు. నోవాహు దినములు ఎలా ఉన్నాయో నేటి దినములు కూడా అలాగనే ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన హృదయములో మనుషులను చేసినందుకు ఆయన సంతాపము నుండి ఆయన హృదయములో నొచ్చుకొని ఉన్నారని పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఆ పరిస్థితులను చూసి ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నారో చూడండి. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించరు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఆయన మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో భూలోకం అంతా చెడిపోయింది, అయితే నేను మనుషులతో ఇకను వాదించను. ఇక నేను వారికి మంచిదో చెడదో చెప్పాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వారు చేయి దాటిపోయారు, వారి యొక్క ప్రవర్తన అంతా కూడా విపరీతమైపోయింది కనుక నేను ఇంక వాళ్ళతో వాదించను. అయితే నేను చేసేది ఏమిటి అనంటే, వారికి ఇంకా 120 సంవత్సరముల కాలాన్ని నేను వారికి ఇస్తా ఉన్నాను. ఈ 120 సంవత్సరముల కాలంలో వారందరూ వారి హృదయాలను మార్చుకుని దేవుని నియమించిన మార్గం ఏదో తెలుసుకుని ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన యొద్దకు రావాలి అని దేవుడు ఆశించి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగిన దేవుడు ఏం చేస్తాడంటే కొంతకాలాన్ని నియమించున్నాడు. భూలోకం అంతా కూడా చెడిపోయినప్పుడు దేవుడు తన హృదయంలో ఆయన అనుకుంటా ఉన్నాడు. చూడండి 7వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. యాలేనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవాది దేవుడు అనుకుంటా ఉన్నాడు, ఇక నేను సహించలేను. ఇదిగో భూమి మీద నరులు లేకుండా, పశుపక్షాదులు లేకుండా, పురుగులు లేకుండా, జంతువులు లేకుండా సమస్తమును నేను తుడిచివేస్తానని దేవుడు ఆయన తన హృదయంలో అనుకున్నాడు. అయితే 120 సంవత్సరముల తర్వాత నేను ఈ కార్యాన్ని చేయబోతున్నాను అని దేవుడు ఆయన అనుకున్నాడు. అయితే భూలోకం అంతా చెడిపోయిందంట, గాని ప్రభు భూలోకాన్ని అంతటిని చూసినప్పుడు ఒక వ్యక్తి ప్రభు యొక్క దృష్టిని ఆకర్షించాడట. చూడండి, ఎవరో ఆ మాట చదువుదాం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు ఎలా ఉన్నాడంటండి? దేవుని యొక్క కృపనొందిన వ్యక్తిగా ఉన్నాడు. నోవాహు నీతిమంతుడును, నిందారహితుడును, దేవునితో నడిచే అనుభవం గలవాడై ఉండి దేవుడు లోకమంతటిని చూసినప్పుడు, అయ్యో ఈ మనుషులు ఎందుకు ఎలా పాడైపోయారు, అయ్యో నేను వీళ్ళని ఎందుకు చేశాను, వీళ్ళ ప్రవర్తన విపరీతమైపోయింది, నా చిత్తాన్ని నా మార్గాలను వీళ్ళు తెలుసుకోవట్లేదు, అనుసరించట్లేదు, అయితే నేను ఈ భూలోకాన్ని అంతటినీ నాశనం చేద్దాం అని అనుకున్నప్పుడు ఒక వ్యక్తి దేవుని యొక్క దృష్టిని ఆకర్షించాడు. అతను ఎవరంటే నోవాహు. నోవాహు దేవుని దృష్టిలో దేవుని యొక్క కృపను పొందిన వాడాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క నోవాహు మాత్రమే దేవునికి నీతిమంతుడిగా కనిపిస్తా ఉన్నాడు. అయితే నోవాహు దగ్గరికి దేవుడు వచ్చి దేవుడు నోవాహుతో మాట్లాడుతా ఉన్నాడు. చూడండి 13వ వచనం చదువు. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం మనం చదువు. దేవుడు నోవాహుతో, సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు జ్ఞానితో నీ కొరకు వారిని చేసుకును. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపడును వెలుపడును దానికి కీలిపోయము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, లోకమంతా పాడైపోయి ఒకే ఒక్క నీతిమంతుడు భూమి మీద కనిపిస్తున్నప్పుడు దేవాది దేవుడు ఆ నీతిమంతుని బట్టి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఆయన సిద్ధం చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్క నీతిమంతుని బట్టే దేవుడు ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నారు, నీ నశించిపోకున్నట్లుగా చితిసారకపు మ్రానితో నీ కొరకు వాడను సిద్ధము చేసుకున్నాము. ఒక వాడను నీకోసం నేను సిద్ధం చేస్తా. ఇదిగో నీవు ఆ వాడను ఎలా తయారు చేయాలో, ఎటువంటి నీవు ఆ కలపను వాడాలో, నీవు ఎటువంటి మెజర్మెంట్స్ ఫాలో అవ్వాలో అన్నీ కూడా నేను నీకు తెలియపరుస్తానని దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నోవాహుతో దేవుడు అంటున్నాడు, నీవు నశించిపోకుండానట్లుగా. ఏమంటున్నాడండి? నీ కొరకు ఒక వాడను
చేసుకో, నీ కొరకు చేసుకోను అని అంటున్నాడు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడండి. 7వ వచనం హెబ్రీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, అయ్యా నోవాహు, ఇదిగో భూలోకమంతా కూడా నా సన్నిధిలో చెడిపోయింది. అయితే నేను భూలోకం అంతటిని చూసినప్పుడు భూలోకంలో నీ ఒక్కడిని మాత్రమే నాకు నీతిమంతుడుగా కనిపించి ఉన్నావు. అయితే నేను నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక చేస్తా ఉన్నాను. భూమి మీద మనుషులు ఎవరు లేకుండా, జంతువులు ఏమి లేకుండా, పురుగులు లేకుండా, పశుపక్షాదులు లేకుండా సమస్తమును నేను తుడిచివేయబోతా ఉన్నాను. ఆకాశములో ఉన్న జలముల యొక్క తూములను, భూగర్భ జలముల యొక్క తూములను విప్పి 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షములు కురిపించి భూలోకం అంతటిని కూడా నీటితో కప్పివేసి భూమి మీద జీవరాశి అనేది లేకుండా నేను చేయాలని ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను. కనుక నీవు నశించిపోకుండా ఒక వాడిని సిద్ధం చేసుకోమని దేవుడు మాట్లాడి ఉన్నారు. ప్రియమైన దేవుడు ఇక్కడ నోవాహు ఒక్కరి కొరకే వాడిని సిద్ధం చేసుకోమన్నాడు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు అక్కడ తన కుటుంబము కొరకు వాడును సిద్ధం చేసుకున్నాడు. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను వచ్చి అంతకు ముందప్పుడు కూడా అంత ప్రచండమైన వర్షము కురవలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూలోకంలో నోవాహు ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఇంకా 120 సంవత్సరాల తర్వాత దేవుడు ఈ లోకంలో ఏ ప్రయోజనం లేకుండా ఆయన నాశనం చేయబోతా ఉన్నారు. అయితే ఇదిగో దేవుడు నాకు ఈ వారిని సిద్ధం చేసుకోమని చెప్పి ఉన్నారు. నేను ఈ వారిని సిద్ధం చేస్తా ఉన్నాను. ఎవరైతే ఈ వారిలోనికి ఎక్కుతారో, ఎవరైతే ఈ వారిలోనికి వస్తారో, దేవుడు చెప్పిన మాటలను ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా ఏం చేస్తారంట, ఆ జల ప్రళయం నుండి కాపాడబడతారు, రక్షింపబడతారని చెప్పి నోవాహు అనేక ప్రాంతాలకు తిరిగి అందరికీ కూడా సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున ప్రకటిస్తా ఉన్నాను. దేవుడు చెప్పిన మాటలను ఏది నిరర్ధకము కాకూడదని కేవలం నోటి మాట ద్వారా సృష్టి అంతటిని సృజించిన దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదని నోవాహు దేవునిలో సంపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఒకవైపు వారిని సిద్ధం చేస్తా ఉన్నాడు. ఈ 120 సంవత్సరములు కూడా భూలోకమంతా తిరిగి స్వార్థను ప్రకటిస్తా ఉన్నాడు. అయితే ఆ దినాలలో జనులందరూ ఎలా ఉన్నారంట చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి పరుచునుండెను. అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేస్తా ఉన్నారని తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి పడతా ఉన్నారు. సువార్త ఎంతగా ప్రకటించినా ఎవరు కూడా నమ్మడానికి ఇష్టపడట్లేదు. ఈ నోవాహు పిచ్చోళ్ళగా ఉన్నాడు. ఇక్కడ ఎంత పెద్ద వారిని కడుతూ ఉన్నాడు. ఏ సముద్రం దగ్గర కట్టుకున్నా అది సముద్రంలోకి పడి వెళ్ళిపోతా ఉంటది. భూమి మీద అంత పెద్ద వర్షం వస్తుందంట, అంతలాగా నీళ్ళు వస్తాయంట. ఎక్కడ వస్తాయి, ఏమి రావు. వీడు పిచ్చివాడు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి అందరూ అపహాస్యం చేస్తారు. అపహాస్యం చేసినప్పటికీ కూడా నోవాహు ఏం చేయలేదు, దేవుని అలా విశ్వాసంలో అవిశ్వాసం వైపు అతను వెళ్ళలేదు. దేవుని మాటను అతను తిరస్కరించలేదు. కానీ ఎంత హేళన చేసినప్పటికీ కూడా అతడు సువార్త ప్రకటనని విస్మరించలేదు. ప్రియమైన దేవుని 120 సంవత్సరములు నోవాహు దేవుని సువార్తను ప్రకటిస్తే
రక్షింపబడిన వారు ఎంతమంది అని అంటే, జలప్రళయం తర్వాత బ్రతికి ఉన్నవారు ఎంతమంది అని అంటే, నోవాహుతో పాటు ఇంకొక 7 బ్రతికి ఉన్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ఆ 7? ఎవరు ఆ 7? నోవాహు యొక్క 3 కుమారులు, అలాగే 3 కోడళ్ళు, అలాగే నోవాహు యొక్క భార్య. మొత్తం కలిపి 7 మాత్రమే రక్షింపబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మరి లోకమంతా నమ్మలేదు, నోవాహు యొక్క స్వార్థ ప్రకటన ఎవరు నమ్మలేదు, కానీ ఈ 7 మాత్రమే నమ్మారట. ఎలా నమ్మారండి? ఈ 7 ఎలా నమ్మారు అంటే, నోవాహు నీతిమంతుడు, అతడు నిందారహితుడు, దేవునితో నడిచే అనుభవం కలవాడు. ఇదిగో మా తండ్రి గారిని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాడు, సాయంకాలం ప్రార్థన చేస్తాడు, నీతిగా బ్రతుకుతాడు, ఎవరికి ఎటువంటి అన్యాయం ఇచ్చాడు, మా అందరికి ఎటువంటి లోటు లేకుండా అతను మమ్మల్ని చూసి అన్నాడు. అతను ఒక మాట చెప్పాడనంటే, ఇదిగో దేవుడు ఇలా చెప్పాడు అని చెప్పాడనంటే, దేవుడు ఖచ్చితంగా అతనితో ఆ మాట చెప్పే ఉంటాడు. కనుకనే ఈరోజు అతను ఇంత పెద్ద వాడను సిద్ధపరుస్తున్నాడు, లోకంలో ఇంత పెద్ద సువార్తను ప్రకటిస్తున్నాడు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నోవాహును బట్టి, దేవుని మాటలను బట్టి విశ్వాసం ఉంచారట. ఆ 7 రక్షింపబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని గమనించండి. ఈరోజు మన కుటుంబాలను రక్షణ పొందిన వ్యక్తులుగా మనము కూడా మందిరానికి వెళ్తా ఉన్నాం, మనం కూడా భక్తి చేస్తా ఉన్నాం, మనము కూడా దేవుని సన్నిధిలో అనేకమైన సాక్ష్యాలు చెప్తా ఉన్నాం, గొప్ప గొప్ప కానుకలు ఇస్తా ఉన్నాం. అయితే నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులు ఎలా మాట్లాడుతూ ఉన్నారు, నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులు నీ భక్తిని బట్టి ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నారు. నోవాహు అయితే అతడు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు తన యొక్క పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా. అతడు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచే అనుభవము కలవాడు. మరి ఈరోజు రక్షణ పొందిన వ్యక్తులుగా నీవు ఎవరిని ప్రభావితం చేయగలుగుతున్నావు? పాస్టర్ గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి మంచి మంచి బట్టలు వేసుకొని, మంచి మంచి వాక్యాలు మనం నోట కంఠస్థ పెట్టేసి, ఆయన చెప్పడం కంటే ముందే చెప్పేస్తూ, పాటలు పాడమంటే టకటక పాటలు పాడేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గృహములో నీ ప్రవర్తన ఎలా ఉంది? నోవాహు తన కుటుంబాన్ని అంతటిని మార్చగలిగాడు. ఈరోజు నీవు నీ కుటుంబంలో నీ బిడ్డలను స్వాధీనపరుచుకునే వ్యక్తులుగా ఉన్నావా? నీ భర్తను స్వాధీనపరుచుకునే వ్యక్తులుగా ఉన్నావు, నీ భార్యను స్వాధీనపరుచుకునే వ్యక్తులుగా నీవు ఉన్నావు. స్త్రీలు వారి యొక్క పరిశుద్ధమైన భక్తితో అవిశ్వాసులైన పురుషుల్ని ఏం చేయగలరంట? విశ్వాసములోనికి తిరిగి రాబట్టగలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. నీ కుటుంబంలో నీ భర్తగా ఉన్నా, భార్యగా ఉన్నా, తండ్రిగా ఉన్నా, తల్లిగా ఉన్నా, కుమారునిగా ఉన్నా, కుమార్తెగా ఉన్నా, నీ కుటుంబంలో నీవు ఎటువంటి పాత్రను నువ్వు కలిగి ఉన్నా సరే, నీవు రక్షణ పొందిన వ్యక్తులైతే దేవుడు నీ విశ్వాస జీవితమును బట్టి, నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యుల యొక్క విశ్వాస జీవితమును బట్టి నిన్ను తప్పక లెక్క అడిగేవాడుగా ఉన్నాడు. మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం కాదు. మందిరం దాటొచ్చిన తర్వాత, మన ఇంటిలోనికి మనం ప్రవేశించిన తర్వాత మన భక్తి ఎలా ఉంటుంది ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రవర్తన, నిజమైన ప్రవర్తన ఎవరికి బాగా తెలుస్తుందంటే అండి, ఎవరికి బాగా తెలుస్తుంది? మన ఇంటిలో మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి మన గురించి పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది. చూడండి, ఇంటి కలిసి రచ్చగలమని అంటారు. బయట చూస్తే చక్కగా అందరూ నమస్కారాలు పెడతారు, ఇంటికి వస్తే భార్య అని అంటే మెదలకుండా నోరు మూసుకొని కూర్చోవాల్సింది. ప్రియమైన దేవుని బట్టి, ఎందుకనంటే ఆమెకేం తెలుసు? ఆయన యొక్క ప్రైవేట్ జీవితం తెలుసు. ఏం మాట్లాడతాడు, ఏం ఆలోచిస్తాడు, ఎవరితో ఎలా ఉంటాడు, ప్రతిదీ కూడా తెలుసు. ఈరోజు నీవు కూడా నీ యొక్క ప్రైవేట్ జీవితం ద్వారా నీవు నీ కుటుంబ సభ్యులు దేవుళ్ళలోకి రాబడుతున్నావా?
దేవునిలో ఉండకుండా అవిశ్వాసంలోనికి నెట్టివేస్తా ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకునండి, నోవాహు అయితే తన కుటుంబాన్ని అంతటినీ కూడా రక్షించి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే ఆ యొక్క నోవాహు యొక్క వాడలోనికి ప్రవేశించిన 7 కూడా ఏం చేయబడ్డారంటండి? రక్షింపబడ్డారు. జల ప్రళయము తర్వాత, భూమి అంతటా నీళ్లు ఆరిపోయిన తర్వాత ఆ 7 వ్యక్తులు నోవాహు కూడా సజీవులుగా ఆ భూమి మీద ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నోవాహు ఓడ ఇదిగో పరిశుద్ధమైన సంఘానికి, మందిరానికి సూచనగా ఉన్నది. ఎవరైతే రక్షణ అనుభవం కలిగి, బాప్తిస్మ అనుభవం కలిగి, దేవుని యొక్క సువార్త ప్రకటన హృదయపూర్వకంగా అంగీకరించి మీ సమస్తమైన చెడు మార్గములను విడిచిపెట్టి మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారు, దేవుని మందిరంలో నీ స్థానాన్ని సంపాదించుకుంటే నీవు కూడా, ఆ వ్యక్తి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రాకడ సమయంలో ఆయన ఉగ్రత పాలు కాకుండా ఆయనతో పాటు ఉండటానికి కొనుక్కోబడతారు. చప్పట్లు కూడా దేవుని నామమున పడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, లోకంలో మనం ఎత్తబడకుండా విడవబడితే అది ఎంతో శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపమంతా రోజు, అదే రోజు. తల్లి కాడ పల్లకు లేదా, తల్లికి లేదా, పిల్లగాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఎలా ఉంటుందండి? తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి ఉండదు. నా చిన్నప్పుడు ఉంటున్నానండి, ఇదిగో నేను మేఘాలలో త్వరగా వచ్చుచున్నానని అనేకమైన ప్రసంగాలు చేశారు. నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చినాయి. ఎప్పుడు వచ్చానండి యేసు ప్రభు? చాలా మంది అలాగనే అనుకుంటారు. అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా దేవుడు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ అందరూ అంతటిలో మారు మనసు పొందవలనని ఆయన మన ఎడల దీర్ఘశాంతమును వహించుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొండగట్ల గ్రామంలో ఈ మాటలు వింటున్న నీవు ఇంకా రక్షణ పొందని స్థితిని బట్టి నీవు ఈ లోకంలో నశించిపోకూడదని ఆయన నీ కొరకు ఇంకా దీర్ఘశాంతం వహించచ్చు. ఆయన రాకడను ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఇకనైనా ఈ మీటింగ్లోనైనా ఈ మాటల్లోనైనా సరే నీ కఠిన హృదయాన్ని మార్చుకుని దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని నీవు జీవిస్తావేమో, నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటావేమోనని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తా ఉన్నాడు, దీర్ఘశాంతం చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు రాకడ ఆలస్యం అవుతుందనంటే ప్రభు రాకడ లేదని కాదు. నిన్నటి వరకు కూడా మనము క్రిస్మస్ యొక్క ప్రసంగాలు విని ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ప్రవచనాల యొక్క నెరవేర్పు. అవునా కదండి? ప్రవచనాల యొక్క నెరవేర్పు. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను,
ఆయన భుజముల పైన రాజ్యభారములను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధాన అధిపతి, నిత్యుడగు తండ్రి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్యక గర్భము ధరించి కుమారుని కనులు ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. పరిశుద్ధ గ్రంథములో కొన్ని వేల సంవత్సరముల క్రితము, వందల సంవత్సరముల క్రితము ఏ ప్రవచనాలు అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి తెలియజేయబడ్డాయో అదే ప్రవచనాలు 2024 సంవత్సరముల క్రితము చక్కగా ఒక్క ప్రవచనము కూడా తప్పిపోకుండా నెరవేరినట్లుగా మనము నిన్నటి దినం డిసెంబర్ 25వ తారీఖు వరకు కూడా ప్రవచనాలు అనేకములు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు ముందుగానే మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన వస్తానన్నాడు, మొదటి రాకడ అయిపోయింది. మళ్ళా ఇప్పుడు ఆయన ఇదిగో నేను మేఘారూఢులై వచ్చుచున్నాను, ప్రతి వానికి వారి క్రియల చొప్పున జీతము ఇచ్చేదనని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మళ్ళా రాబోతా ఉన్నాడు. ఆయన రాకడ సమయంలో నీవు ఆయన ఎదుట పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కలంకంగా, పవిత్రమైన భక్తిని నీవు కలిగి ఉండకపోతే నీవు విడబడతావు. ప్రియమైన దేవుని బిడ్డల వాక్యంలో తెలియజేయబడతా ఉంది. లూకా సువార్త 17:34 మనం చూడండి. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆ రాత్రి ఇదిగో నేను దొంగ వలె వచ్చేదను అని ఆయన చెప్తాను. ఆయన వచ్చే ముందు మనకేమి చెప్పడండి. ఆయన ఏ జామున వస్తాడో కూడా తెలియదు. అందుకని మెలకువగలిగి మనం ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ రాత్రి అని అంటా ఉన్నాడు. అది ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు. రాత్రి అని ఎందుకు చెప్తున్నారంటే అందరూ ఆది మనిషి నిద్రపోతా ఉంటారు. రాత్రి కాదు ఏం చేస్తారండి, అన్ని పనుల్లో నిమగ్నం అయిపోయి ఈరోజు ప్రార్థన లేదు, ఏం లేదు, ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి, మనం ఈరోజు ఏం చేద్దాం, పడుకుందాం, బతుకుంటే పొద్దున్న లేకంగా ప్రార్థన చేసుకుందాం అని అనుకుంటారు. అలా కాదండి, ఊరు ప్రయాణాలు చేసి అన్ని పనులు చేసి అలసిపోయి పడుకుంటా ఉంటాం. అయితే మీరు ఊహించని సమయం యేసు ప్రభు యొక్క రాకడ ఇప్పుడు కాదులే అని మీరు నెమ్మదిగా ఉన్నారు. ఆ దినమున అనేకులు ఎలా ఉన్నారంటే తినచ్చు, త్రాగుచ్చు, పెండ్లాడుచు, పెండ్లికి పడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుడు, నేటి దినాల్లో కూడా అవన్నీ చేస్తా ఉన్నాం. కానీ ఎలా చేస్తా ఉన్నామని అంటే మనము తినను, త్రాగినను సమస్తము దేవుని మహిమార్థమై చేస్తా ఉన్నాం. పెండ్లి చేసుకున్నా సరే దేవుని నామాన్ని మన మధ్యలో పెట్టుకుని మనము పెళ్లి చేసుకున్నాం. అంటే ఆ దినాలలో దేవుని యొక్క ప్రస్తావన ఏమి లేదు. తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకున్నారు, అవి ప్రాముఖ్యం కాదని కాదు, కానీ వాళ్ళు అదే జీవితం అనుకొని బ్రతుకుతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ గమనించిన ఈరోజు మనలో కూడా చాలా మంది అలాగే ఉంటున్నారు. యవనస్తులు కనపడితే చాలు, ఎప్పుడు రాని పెళ్లి, ఎప్పుడు పెడతారు మాకు పప్పు అన్నారు, ఏంటంట పెళ్లి అన్నారు, తినటం, తాగటం, పెళ్లి గీయడం, పెళ్లి చేసుకోవడం, ఇయే మన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు ఎరగాలి. ఆయన మరలా ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. ఇదిగో జీవితం అనే కృపావరాన్ని దేవుడు నీకు దయచేస్తా. ఈ లోకము శాశ్వతమైంది కాదు, ఇది అల్పకాల పాప భోగము. ఇది కొంతకాలమే. నీకంటే ముందు నీ తల్లిదండ్రులు బ్రతికారు, నీకంటే ముందు వాళ్ళకంటే ముందు మీ యొక్క తాత ముత్తాతలు బ్రతికున్నారు. ఈరోజు ఎవరో లేరు భూమి మీద, మనం మాత్రమే ఉన్నాం. మనం కూడా కొంతకాలానికి ఏం చేయాలి, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నాకు ఇంత ఆస్తి ఉంది, నేను కొంచెం ఎక్కువ కాలం బ్రతుకుతానంటే అవ్వదు. దేవుడు ఒక్కసారి పిలుపునిస్తే ఓరి వెళ్ళారో నీవు సంపాదించినవన్నీ ఏమైపోతాయి. కొట్లు విప్పుకొని కొట్లో నింపుకుంటే సరిపోయింది అనుకున్నావా? తర్వాత జీవితాన్ని గురించి ఆలోచించు. మనిషి చనిపోతే వాడి జీవితం అంతటితో అయిపోవట్లేదు. దేవుని యొక్క ఆత్మ ఆయన దయచేసి ఉన్నాడు కాబట్టి ఆత్మ ఏం చేస్తున్నట్టు ఆయన యొద్దకు వెళ్తుంది. మన్న తిరిగి మరలా మట్టిలో కలిసిపోతుంది. నీ మన్ను మాత్రం, నీ శరీరాన్ని మాత్రం నీ విడిచిపెడుతున్నా. నీ యొక్క ఆత్మ అది దేవుడు పెట్టింది కాబట్టి దేవుని యొద్దకు
వెళ్తుంది. నీ ఆత్మ ద్వారా నువ్వు ఈ లోకంలో జీవించిన ఈ 60-70 సంవత్సరముల వయసులో, ఈ కాలములో నువ్వు ఎటువంటి క్రియలు చేశావో, మనము చేసిన మంచివైనా సరే చెడ్డవైనా సరే మన క్రియలను మనం తీసుకొని అక్కడ దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట ప్రత్యక్షమవ్వాలి. మనం చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుడు మనల్ని అడుగుతా ఉంటాడు, నీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చావు, ఎన్ని వాక్యాలు నీకు వినిపించావు. పెద్ద పెద్ద సేవకులు వస్తే నేను వింటానంటే అక్కడ అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి నీకు వాక్యాన్ని వినిపించావు. అయినా సరే నీలో మార్పు రాలేదు, నువ్వు మారలేదు. ఎంత పెద్ద పెద్ద సౌండ్ సిస్టాలు పెట్టి, టీవీలు పెట్టి, రేడియోలు పెట్టి, సువార్త మిషనరీస్ వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసేసి ఈరోజు సువార్తను ప్రకటిస్తూ ఉంటే అందరూ ఏం చేస్తున్నారంట, ఏం చేస్తున్నారు, తినొచ్చు, త్రాగొచ్చు, పెండ్లు ఆడచ్చు, పెండ్లికి ఇవ్వడమే గొప్ప విషయంగా భావిస్తున్నారు. చచ్చిపోతావు, ప్రభు రాకడ సమయంలో వేయబడతావు. ఇద్దరు తిరగలి విసురుతుండగా ఒకరు వేయబడతారు, ఇంకొకరు ఎత్తబడతారు. ఒకే తిరగలి. మీ యొక్క ఆడబిడ్డ కావచ్చు, మీ తోటి కోళ్ళు కావచ్చు, మీ అత్త కోడలే కావచ్చు, మీ అక్క చెల్లెలే కావచ్చు, తల్లి కూతురులే కావచ్చు, ఇద్దరు కలిసి చక్కగా మాట్లాడుకుంటూ విసురుతా ఉంటారట. ఒకళ్ళు మంచి విశ్వాసాన్ని దేవుని అట్లా కలిగి ఉండడానికి ఒకళ్ళు ఎత్తబడతారు, ఇంకొకళ్ళు గొడవ పడతారు. ఇద్దరు కలిసి ఒక మంచంలో రాత్రికాల సమయంలో పడుకొని ఉండగా ఒకళ్ళు ఎత్తబడతారు, ఇంకొకళ్ళు గొడవ పడతారు. నీవు నీ భర్త, నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు మాకు మంచంలోనే పడుకుంటారు. కానీ ఇదిగో గొడవ పడిన వారికి శ్రమ. అక్కడ ఆరని అగ్ని ఉంది, అగ్ని ఆరోగ్య పురుగు సాగు. నిత్యము నరకాన్ని అనుభవించాల్సిందే. ధనవంతుల గురించి మనం చూస్తా ఉన్నాం కదండి. ఏమంటా ఉన్నాడు, అయ్యా అబ్రహామా, ఆ బేదలాజరుని ఒక్కసారి పంపించు, నా యొక్క నాలుక మీద చిటికన వేలుతో ఒక్కబట్టు. నీళ్లు ఏం చేయాలంట, ఒక్క బొట్టుతో దాహం తీరుద్దండి, తీరదు. కానీ అది దొరికినా చాలు అనుకునేంత వేదన నీ కుటుంబంలో, నీ కుమారునికి, నీ భర్తకి, నీ భార్యకి, నీ కుమార్తెకి అటువంటి స్థితి, అటువంటి గతి పట్టడం నీకు ఇష్టమా? ఈరోజు నువ్వు రక్షణ పొందిన వ్యక్తులైతే నీ కుటుంబ సభ్యులను రక్షించుకోవడానికి ప్రయాసపడు. నీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారి బాధ్యతను దేవుడు నీకు అప్పగించి ఉన్నాడు. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలుగా ఏడ్చే రోజు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత బహు భయంకరం. నోవహు జల ప్రళయం తర్వాత ఏ ఒక్కరూ కూడా బ్రతకలేదు. లోతు దినములలో సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకములు వేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఆ దినములలో జరిగి ఈ దినములలో మనకి దృష్టాంతములుగా ఉన్నవి. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బట్టి భయాన్ని కలిగి ఉన్న ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఎవరైనా బాప్తిస్మ అనుభవంలో లేని వారు ఉంటే, ప్రభువా ఈరోజు నీ కొరకు నేను సిద్ధపడతాను, నీ రాకడ కొరకు నేను సిద్ధపడతాను, మారు మనసు అనుభవాన్ని కలిగి ఉంటాను ప్రభు అని ఒక మంచి తీర్మానాన్ని తీసుకుందాం. నువ్వు రక్షింపబడిన వ్యక్తి అయితే నీ కుటుంబ సభ్యుల యొక్క రక్షణ నిమిత్తమై నువ్వు బలముగా ప్రార్థించి ప్రతి ఒక్కరూ రక్షింపబడేలాగా నీ వారి కొరకు ప్రయాసపడు. దేవుడు అటు కృప నీకు నాకు మనందరికీ దయచేయును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంతవరకు ఓపికగా నా మాట్లాడిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ దేవుని స్తోత్రం. చక్కగా దేవుని యొక్క వర్తమానమును మనకు అందించిన దైవజనాలను బట్టి మనము గట్టిగా సప్పలు కొట్టి గౌరవిస్తూ ప్రభు నామాన్ని పెడతాము. నిజంగా నోవాహు కాలంలో ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా ఉన్నది. తింటూ త్రాగుతూ పెళ్ళిళ్ళు చేస్తూ పెళ్ళిళ్ళకి ఇస్తూ పిల్లల గంటూ తోటలు నాడుతూ పనులు చేసుకుంటూ ఇదే కాలం, ఇదే పని, ఇదే అనే జీవితం అని అనుకుంటూ ఉన్నారు. కానీ దైవజనుల ద్వారా, జాషువా ప్రవీణ్ గారి ద్వారా ఈ కుటుంబ ప్రార్థనలో ఇక్కడికి వచ్చిన బంధువులతో, ఈ గ్రామంతో దేవుడు మాట్లాడిన విషయం ఏమై ఉన్నది అంటే, మీ జీవితాలు మార్చుకోవాలి. మాకు తెలిసిన దాన్ని, దేవుడు మాకు తెలియజేసిన దాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ దీనికంటే మంచిది మీరు ఏదైనా అనుసరిస్తూ అది కాదు ఇదే జీవితం కరెక్ట్ అయింది అని మీరు చెప్పితే మేము మీ దాన్ని ఫాలో అవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రాత్రికాల సమయంలో జాషువా ప్రవీణ్ గారి ద్వారా దేవుడే మాట్లాడి ఉన్నాడు మనతో. గట్టిగా సభలు కొట్టి ప్రభు నామమున
నిజమే నిజమే. ఇంకా ఎందుకు ఈ త్రాగుడు, ఇంకా ఎందుకు ఈ తిరుగుడు, ఇంకా ఎందుకు ఇక జోదాలు, ఇంకా ఎందుకు ఈ లోకముల పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు రాకడ కొరకు మనం అందరం సిద్ధపడదాం. క్రీస్తు రాకడ తథ్యం నిజంగా ఉన్నది. మొదటిసారి యేసు వచ్చిన మాట వాస్తవం. అందుకనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో క్రిస్మస్ పండుగ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు కొలని వాళ్ళు అనుకుంటున్నారు, యేసు ప్రభుని ఆరాధన చేయని వారు అనుకుంటున్నారు, యేసు ప్రభుని నమ్మని వాళ్ళు బాప్తిసం తీసుకోకుండా ఉండిన వారు అనుకుంటున్నారు, మాకంటే తెలివి గలవారు లేరు అని అనుకుంటున్నారు. అది తెలివి కాదు, అమాయకత్వాన్ని తెలుసుకోలేదు. ఆ దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు, మేము తెలుసుకున్నాము గనుక ఈ రోజున యేసుక్రీస్తుని గురించి మేము తెలుసుకున్న దానిని మీకు బోధిస్తున్నాం. మీ జీవితాలు మారమని చెప్పటమే తప్ప బైబిల్లో మీ జీవితాలు మార్చుకోండి అయ్యా, మంచిగా జీవించండి భార్య భర్తలని చెప్పటం తప్ప ఇంకేమి ఉన్నది తప్పు క్రైస్తత్వంలో? మీరు చెప్పండి. ఇలాంటి మాటలు, ఇలాంటి బోధ క్రైస్తత్వంలో తప్ప, దేవుడి వాక్యములో తప్ప ఏ కాలేజీలోనైనా, ఏ యూనివర్సిటీలోనైనా, ఏ మతంలోనైనా, ఇంకా వేరే గ్రంథాల్లో ఎక్కడైనా వ్రాయబడి ఉన్నాయా, చెప్పబడి ఉన్నాయా? ఒకసారి మీరు మాకు తెలియచేయండి. ఈ బైబిల్ గ్రంథాన్ని వదిలిపెట్టి మేమును కూడా ఆ గ్రంథాన్ని పట్టుకుంటాం. మంచిగా జీవించాలి అని నీతి మాటలు బోధించేది ఏకైక గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. గట్టిగా సపరగొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. ఈ యేసు ప్రభుని నమ్ముకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభుని నమ్ముకోవాలంటే ఒకటే, పాపాన్ని వదలండి, త్రాగుడు వదలండి, తిరుగుడు వదలండి, జోగాలు మానండి, యేసును సొంత రక్షకునిగా అంగీకరించండి. క్రీస్తు రాకడ రేపొచ్చినా, మాపొచ్చినా, ఎల్లుండి వచ్చినా, ఈ రోజే వచ్చినా మనమందరము దేవుని రాజ్యానికి మనమందరం ఆయనతో కూడా వెళ్ళబోతున్నాము. గట్టిగా సభలు కొట్టి ప్రభు నామని మహిమపరచాలని ఈ కుటుంబ ప్రార్థన ద్వారా ఇక నోవాహు గారు, నేను కూడా నోవాహు గారు అంటే ఇప్పుడు నోవాహు గారు కాదు, యోనా గారు. ఈ యోనా గారి కుటుంబంలో జరిగిస్తున్న ఈ ప్రార్థన కూడిక ద్వారా ఆనాటి నోవాహు గారు ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో ఆ యొక్క విషయాన్ని మనకు తెలియజేశారు. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనకు వచ్చిన బంధువులు, స్నేహితులకు నా రెండు చేతులు జోడించి తెలియజేసేది ఏంటయ్యా అంటే, ఒకటే విషయము, నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా మీ భార్య పిల్లలను మీరు రక్షించుకోవాలి. మీరే త్రాగుడికి బానిసలైతే నీ పిల్లలకి ఏం నేర్పుతావు? నీవే తిరుగుడికి బానిసలైతే నీ భార్యకి ఏం నేర్పుతావు? ఒక్కసారి నా సహోదరి సహోదరులారా, నా రెండు చేతులు జోడించి మీకు తెలియజేస్తున్న విషయము, మీరు మారండి, మీ భార్యలను మార్చుకోండి, మీరు మారండి, మీ పిల్లలను మార్చండి, మీరు మారండి, మన గ్రామాన్ని మార్చండి. ఇది జీవితం కాదు, మనకు ఒక జీవితం ఉన్నది. మంచి చేసి సరిపోదాము, చెడు చేసి కాదు. ఇష్టానుసారంగా తిరిగి భార్యకు, భర్తకు, తల్లిదండ్రులకే మనము భారంగా ఉండకూడదు. చాలా మంది భార్యలు భర్తలకు భారంగా ఉన్నారు, చాలా మంది భర్తలు భార్యలకు భారంగా ఉన్నారు, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు భారంగా ఉన్నారు. ఇదంతటిని ఉద్దేశించి రాత్రి దేవుడు జాషువా ప్రవీణ్ గారి ద్వారా మాట్లాడారు. ఈ కుటుంబ ప్రార్థనలో మీరు జీవితాలు మార్చుకుంటే 2025లో మీ కుటుంబాల్లో అద్భుతాలు మీరు చూడబోతున్నారు. 2025లో మీ భార్య పిల్లలు మీరు సుఖ సంతోషాలతో ఉండాలంటే, మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే, మీ అప్పులన్నీ తీరిపోవాలంటే, మీ సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఈ రోజే దేవునికి వ్యతిరేకమైనది నీలో ఏమున్నదో దాన్ని తీసివేయాలి అని ప్రభు పేరిట మీ అందరికీ గట్టిగా నేను ఆజ్ఞాపిస్తూ, మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు స్టీఫెన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు గ్రీటింగ్ చెప్పి మనకు ప్రార్థన చేస్తారు. ఆఖరిగా వారి ప్రార్థన కంటే ముందు మరి యోనా గారు మన సాక్ష్యం చెప్పదాస్తుంటే ముందుకు రావాలి. చక్కని వాక్యమును వర్తమానములు అందించిన జాషువా ప్రవీణ్ గారికి మరొకసారి కుటుంబం తరపున, మన సంఘము తరపున ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సమయాన్ని దైవ సేవకులు స్టీఫెన్ గారికి అప్పగిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. చదివేటోళ్ళు చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇంతవరకు జాషువా ప్రవీణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తానే మన మధ్యలో మనతో మాట్లాడినట్లుగా ఉన్నాయి.
విన్నవారందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. అయ్యగారు ఎన్నో క్రిస్మస్లు ఈ కుటుంబాల్లో ఏర్పాటు చేశారు. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? ముచ్చటగా 3 విషయాలు చెప్పండి. రైట్, నశించిన దానిని. నెక్స్ట్, రెండోది చెప్పండి. లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క రాకడను గురించి నోవాహు దినములలో జరిగినట్లుగానే మనుష్య కుమారుని దినములలో కూడా జరుగునని. అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపాటు కలిగి మెళకు కలిగి ఉండాలని ఈ రాత్రి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడౌతరించెను. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడౌతరించెను. దాపు చేరిన వారికి ఉడగడు భాగ్యము మోక్షరాజ్యము. దాపు చేరిన వారికి ఉడగడు భాగ్యము మోక్షరాజ్యము. చింతలేదిక యేసు వింతగను బయటే మందున సంత చేరను సంతోషమందున. హల్లెలూయా. కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాల్లోనే జరుగుతాయి, కొన్ని పండుగలు కొన్ని దేశాల్లోనే జరుగుతాయి. కానీ క్రిస్మస్ అనేది భూదిగంతముల వరకు, ఈ సృష్టి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి ప్రజలందరికీ కలుగబోవు ఎటువంటిదంటండి, మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, ప్రతి జాతి వారికి దేవుడు అందరికీ ప్రభువై ఉన్నారు. దేవుడు అందరికీ రక్షకుడై ఉన్నారు. అందుకే దేవుని వాక్యములో యెషయా ప్రవక్త అంటారు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ప్రభు లోకంలోకి ఎందుకు వచ్చారంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించుడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ప్రియులారా, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడైయున్నాడు అని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ వస్తున్నాయి పోతున్నాయి, కొత్త సంవత్సరం వస్తుంది పోతుంది, మంచి శుక్రవారం వస్తుంది పోతుంది, పండుగలెన్నో గడిచిపోతున్నాయి. కానీ మన బ్రతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం, ఇదే ఘనమైనటువంటి రక్షణ దినం. రేపు నీది కాదు. దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక మీరు సద్వినియోగము చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞానము కలిగి మనము జీవించాలి. ప్రియులారా, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యూదయ బెత్లెహేములో పుట్టితే కాదు, కానీ నీ గుండెల్లో పుట్టాలి, నీ హృదయంలో ఆయన జన్మించాలి. అప్పుడు నీ కుటుంబానికి నీకు నిజమైనటువంటి సంతోషం. ప్రియులారా, కాబట్టి రాత్రి నన్ను ప్రేమతో మమ్మలను ఆహ్వానించిన అభిషిక్తులు దైవజనులు మా ఆత్మీయ కుమారుడు నిరీక్షరావు గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి
వారి సంఘమైన మీకందరికీ మా కుటుంబం తరపున ఈ సంఘాల తరపున మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదికను అలంకరించినటువంటి మరి అబ్రహాం గారికి, అమ్మగారికి, చేరి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రభురాము పేరిట నా ప్రత్యేకమైన వందనాలు. కాబట్టి దేవుడు రానున్న నూతన సంవత్సరంలోనికి మనలను, మన కుటుంబములను సుఖశాంతులతో ఆయన ప్రవేశింపచేయును గాక. హల్లెలూయా. దేవుడు మన సర్వసమృద్ధిగా దీవించును గాక. చక్కని గ్రీటింగ్స్ తెలియజేసిన పెద్దలు ఆత్మీయ తండ్రి గారు స్టీఫెన్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాను. సంఘంలో కుటుంబ సభ్యులు స్టేజ్ మీదకి రావాలి. కేక్ కటింగ్ ఉన్నది కనుక కుటుంబ సభ్యులు యేసుబాబు, అలాగనే యువనా గారు, అక్క స్టేజ్ మీద రావాలి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆఖరి ప్రార్థన చేసుకొని మనము మన కొరకు సిద్ధపరిచిన భోజనాలు తిని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రామిత్రుగా పడదలే, ఊగిద్ది కానీ పడదంటే, కానీ దాన్ని ఎందుకు పట్టడం అవసరం అంట. కేక్ నిండా పడితే రండి. లెగండి మీరు, అబ్రహం గారు, లక్ష్మీ గారు లెగండి. అయ్యారు అల్లేగారు బోరా సరే, ఈ కేక్ కటింగ్ కొరకు చిన్న ప్రార్థన చేసుకొని దీని ముందు కొనసాగించుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ గల ప్రభువా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ రాత్రి ఈ ఘనమైన కూడికను ఏర్పాటు చేసినటువంటి మా ప్రియులు, నీ బిడ్డలు యోనా గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అయినా వారి పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంత వరకు కృపాక్షేమములతో వారిని నింపి నడిపించినందుకే నీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసి నడిపించినటువంటి అభిషిక్తులు, దైవజనులు, నిరీక్షణను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ప్రభువా, దేవుని సేవకుల సమక్షంలో ఈ కుటుంబ సభ్యులు కేక్ కట్ చేస్తూ ఉండగానైనా నీ దైవికమైన దీవెనాశీర్వాదములతో వారిని నింపమని, మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు ప్రశస్తమైన నామమును ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రక్షకుండు దయించినాడు ప్రాణము మన కొరకు, పరమ రక్షకుండు దయించినాడు ప్రాణము, రక్షకుండు దయించినాడు ప్రాణము మన కొరకు, పరమ రక్షకుండు దయించినాడు ప్రాణము, రక్షకుండు